నేతల రాజీనామాలతో వైసీపీలో అలజడి రేగుతోందా? ఎంతమంది రాజీనామా చేసినా పోతే పోనీ అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా? ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైన రాజీనామాల పర్వం ఎప్పటికీ ఆగుతోంది? రాయలసీమలో కూడా వైసీపీ కంచుకోటకి బీటలు పడనున్నాయా? గత ఎన్నికల్లో సీమలో ఏకపక్షంగా ఫలితాలు సాధించిన పార్టీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా? ఏపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. అధికార వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. సీఎం జగన్ టికెట్ లేదని మొహమాటం లేకుండా తేల్చి చెబుతుండటంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా అంతేవిధంగా మొహమాటం లేకుండా జగన్కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. అదేవిధంగా మరో ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య టీడీపీ కండువా కప్పుకున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వరుస రాజీనామాలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పైకి మాత్రం ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం లేదంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన త్వరలో లోక్సభ స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు. బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రాథమిక సభ్యత్వం కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తన సన్నిహితులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మరో 20 ఏళ్లు ప్రజా జీవితంలో కొనసాగుతానని చెప్పారు. ఇటీవల సంజీవ్ కుమార్ను కర్నూలు పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ టికెట్ను మంత్రి జైరాంకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనకిక టికెట్ దక్కే అవకాశం లేదని భావించిన సంజీవ్ కుమార్ వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బలిజ సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఒకవైపు రాయలసీమలో వైసీపీ బలహీనపడుతుండటం, ఇంకోవైపు జనసేన, టీడీపీ పొత్తుతో పోటీకి దిగుతుండటంతో జగన్కు షాక్ కొట్టడం ఖాయమంటున్నారు పరిశీలకులు. 2019లో రాయలసీమ జగన్కు జై కొట్టింది. 52 సీట్లలో 49 సీట్లను వైసీపీకి కట్టబెట్టింది. కానీ జగన్ సీమ జనానికి ఒరగబెట్టింది ఏమీ లేదు. బ్రహ్మణి ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు. సీమలో ఓ కొత్త పరిశ్రమ పెట్టిన పాపాన పోలేదు. ఓ రోడ్డు వేసిన పుణ్యం లేదు. ఉన్న పరిశ్రమల్నే ఉరికెత్తించిన ఘనత జగన్ పార్టీ నేతలదే అన్న మాట సీమ వాసుల నోట వినిపిస్తోంది. ఇలాంటి తరుణంలో వైసీపీ ప్రజాప్రతినిధుల రాజీనామాలు, టీడీపీ జనసేనల పొత్తు వైసీపీ కోటల్ని బద్దలు కొట్టనుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇంకోవైపు పులివెందులలో సైతం డేంజర్ బెల్స్ మోగుతున్నట్లు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో చెప్పనక్కర్లేదు. అక్కడ బీటెక్ రవి బలంగా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. జనసేన ఓట్ బ్యాంక్, టీడీపీ ఓట్ బ్యాంక్ ఏకమైతే జగన్ ఆటలు సాగవని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పవన్, చంద్రబాబు కూడా ఓట్ల ట్రాన్స్ఫర్పై గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి వైసీపీ అధిష్టానం జరిగే డ్యామేజ్ను ఏ విధంగా అడ్డుకుంటుంది అన్నది కాలమే తేల్చాలి.